రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి బాధ్యత. అలుగునూరు అనే గ్రామంలో ప్రసాద్, శ్రీకర్ అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. ప్రసాద్ భార్య పేరు మల్లిక. వాళ్ళకి ఒక కొడుకు, అతని పేరు జీవన్. మల్లికకు డబ్బుందన్న అహంకారం. తన కొడుకు ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అస్సలు పట్టించుకునేది కాదు. ఎంతసేపు సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్ అంటూ జల్సాలు చేసేది. ప్రసాద్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. ఇక శ్రీకర్ భార్య పేరు పల్లవి. వాళ్ళ అబ్బాయి పేరు రాకేష్. శ్రీకర్ మార్కెటింగ్ కంపెనీలో సేల్స్మెన్ గా జాబ్ చేసేవాడు. పల్లవి తన కొడుకు రాకేష్ని శ్రద్ధగా చదివించేది. ఇలా ఒకరోజు పల్లవి తన కొడుకు రాకేష్ని చదివిస్తుండగా, పల్లవి, 4వ తరగతి చదువుతున్న పిల్లాడిని ఏదో ఐఏఎస్ కు ప్రిపేర్ చేస్తున్నట్టు చదివిస్తున్నావేంటి? ఈరోజే కొత్త సినిమా రిలీజ్ అయ్యింది. టికెట్లు బుక్ చేశాను, త్వరగా రెడీ అవ్వు. అక్క, పిల్లాడికి పరీక్షలు దగ్గర పడ్డాయి కదా, సినిమా తర్వాత చూడొచ్చు. నువ్వు కూడా జీవన్ని శ్రద్ధగా చదివించు. వాడు నా మాట వినట్లేదక్కా. నీ కొడుకు 4వ తరగతి, నా కొడుకు 5వ తరగతి. చిన్న పిల్లలు, వాళ్ళని ఇప్పటి నుండే చదవమని వేధించడం ఎందుకు? వాళ్లే చదువుకుంటారులే. పద, వెళ్ళి సినిమా చూసేద్దాం. వద్దక్క, మనం సినిమాకు వెళ్తే వాళ్ళు అస్సలు చదవరు. అయితే వాళ్ళని కూడా సినిమాకు తీసుకెళ్దాం. వాళ్ళ పరీక్షలు అయ్యాక తీసుకెళ్తే వాళ్ళకి సంతోషం. 3 గంటల సినిమా చూస్తేనే వాళ్ళ చదువు ఆగిపోతుందా? అది కాదక్క, వాళ్లకు సినిమాలు అలవాటైతే వాళ్ళ బుద్ధులు కూడా పాడవుతాయి. జీవితానికి చదువు ముఖ్యమని వాళ్లకు చిన్నప్పటి నుండే తెలియజేయాలి. సరే అమ్మా, నేను వెళ్తాను. కానీ ఒక్క మాట, నీకు జీవితాన్ని అనుభవించడం తెలియదు, సుఖపడటం రాదు అని చెప్పి మల్లిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జీవన్, నువ్వు కూడా వెళ్ళి బుక్స్ తీసుకొచ్చుకొని చదువుకో. నాకిప్పుడు చదవాలని లేదు పిన్ని. తల్లి అలా బయటకి వెళ్ళగానే జీవన్ స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్తాడు. మళ్ళీ తల్లి వచ్చేసరికి బుద్ధిమంతుడిలా ఇంటికి వస్తాడు. సినిమా చాలా బాగుంది పల్లవి, నీకా అదృష్టం లేదు. అయినా 4వ తరగతి చదివే పిల్లాడిని ఇప్పటి నుంచే అలా చదివించడం అవసరమా? అమ్మా, నేను కూడా చదువుకోవాలనుకున్నాను, కానీ నాకు తలనొప్పిగా ఉంటే పడుకొని ఇప్పుడే లేచాను. సరే బాబు, రేపు చదువుకుందులే. ఇప్పటినుంచే చదువుకోవాల్సిన అవసరం మనకేంట్రా? మీ నాన్నగారు డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. నేను లక్షల కట్నం తీసుకొచ్చాను. నువ్వు ఈ ఆస్తికంతా వారసుడివిరా. ఇటు జీవన్కి హద్దు అదుపు లేకుండా పోతుంది. తల్లి ఏమీ అనకపోవడంతో అతను బీరువాలో నుంచి డబ్బులు తీసుకొని స్కూలు మానేసి సినిమాలకెళ్లడం, సరిగా హోంవర్క్ చేయకపోవడం, స్కూల్ ఎగ్గొట్టి ఫ్రెండ్స్తో తిరగడం చేస్తూ ఉంటాడు. ఇలా ఒకరోజు జీవన్ హోంవర్క్ చేయకపోవడంతో టీచర్ జీవన్పై చేయి చేసుకుంటుంది. బావగారు, అక్క జీవన్ని అతిగా గారాబం చేస్తుంది. జీవన్ చదువును అశ్రద్ధ చేస్తున్నాడు. డబ్బు విచ్చలివిడిగా ఖర్చు పెడుతున్నాడు. మీరైనా అక్కయ్యకు సర్ది చెప్పండి. అలాగే అమ్మా. మల్లిక, జీవన్ సరిగ్గా స్కూలుకు వెళ్ళడం లేదంట, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడంట. ఇలా అయితే మన అబ్బాయి జీవితం మనమే నాశనం చేసినట్లవుతుంది. వాడిని కొంచెం మందలించు, వాడికి డబ్బులు ఇవ్వకు. మొక్కై వంగనిదే మానై వంగున అన్నట్లు చిన్నప్పటి నుండే పిల్లలకు ఏది మంచో ఏది చెడో తల్లిదండ్రులుగా చెప్పాల్సిన బాధ్యత మన మీదుంటుంది. చూడండి, వాడి విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. వాడిని ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. అది కాదు మల్లిక. ఇక మీరేం మాట్లాడకండి. ఈ విధముగా జరుగుతుండగా, అమ్మా, నేను నిన్న తలనొప్పి వల్ల హోంవర్క్ చేయలేదు. టీచర్ నన్ను కొట్టింది. మీ టీచర్కి మనం ఎవరో తెలియదా? మనలాంటి ఆఫీసర్ల పిల్లల్ని కొడితే మీ టీచర్ ఉద్యోగం ఉండనిస్తామా? ఏమండి, ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేయండి. నేను వెళ్ళి మాట్లాడతాలే అక్క. మనమెందుకు వెళ్ళడం? మనకు పని పాట లేదా? ఆ టీచర్కి నేనే ఫోన్ చేస్తాను. చూడండి, నేను జీవన్ వాళ్ళ తల్లిని మాట్లాడుతున్నాను. మావాడిపై మేమే ఇంతవరకు చేయి చేసుకోలేదు, అటువంటిది వాడిని కొడతారా? అది కాదండి, మీ అబ్బాయి సరిగా చదవడు,
హోంవర్క్ చెయ్యడు, స్కూల్కి కూడా టైంకు రాడు. అంత మాత్రాన మా వాడిని కొడతారా? మా వాడు చదివినా చదవకున్నా మీరు ఏమీ అనద్దు. మళ్ళీ ఇలాగే జరిగిందంటే మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసివేస్తాను. సారీ అండి, ఇక నుండి అలా జరగకుండా చూసుకుంటాను. పల్లవి తన కొడుకు రాకేష్ ఎలా చదువుతున్నాడో తెలుసుకుందామని స్కూలుకు వెళ్తుంది. టీచర్, మా అబ్బాయి రాకేష్ ఎలా చదువుతున్నాడండి? మీ అబ్బాయి రాకేష్ బ్రిలియంట్ స్టూడెంట్. అతను క్లాస్లో ఫస్ట్. అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు వస్తాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక జీవన్, రాకేష్ పెద్దవాళ్ళు అవుతారు. ఒకరోజు రాకేష్ చదువుకుంటూ ఉంటాడు. రాకేష్, నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్కర్షన్ వెళ్తున్నాను. నువ్వు మాతో పాటు వస్తావా? కాలేజీలో అందరూ నీకు పుస్తకాల పురుగు అని నిక్నేమ్ పెట్టారా? నేను రానన్నయ్యా, నాకు ఎగ్జామ్స్ ఉన్నవి. అయినా నువ్వు ఈసారైనా ఇంటర్ కంప్లీట్ చేయొచ్చు కదా. నాకు తెలుసురా, ముందు నువ్వు నీ పని చూసుకో. అమ్మా, నేను ఎక్స్కర్షన్ పోతున్నాను, నాకు ఒక 10,000 రూపాయలు కావాలి. తీసుకెళ్ళు బాబు, ఈ ఆస్తంతా నీదే కదా. అందరూ నీలా ఖర్చు పెడతారా? వాళ్ళకా స్తోమతుండద్దు? అక్క, డబ్బులిచ్చి వాడి జీవితం మీరే చేజేతులారా నాశనం చేస్తున్నారు. ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చింది చదువుకోవడానికి, కానీ పార్టీలకు పిక్నిక్లకు వెళ్ళడానికి కాదు. జీవన్ని ఈసారైనా ఇంటర్ కంప్లీట్ చేయమని చెప్పు. తనకంటే చిన్నవాడు రాకేష్ డిగ్రీ చదువుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? నాకు చదువు విలువ తెలియదా? నీ కొడుకులాగా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం మా అబ్బాయికి లేదు. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. బోలెడంత ఆస్తి ఉంది. వాడికి ఉద్యోగం చేయాల్సిన కర్మేంటి? వాడేదైనా వ్యాపారం చేసుకుంటాడు. అది కాదక్కా, తెల్లార్లేస్తే ఒకరి ముఖం ఒకరం చూసుకుంటాము. ఒకరి బాగు ఒకరం కోరుకుంటాము కదా. నువ్వేమీ మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా మాకు ఈ ఇంట్లో ఇబ్బందిగానే ఉంది. వేరు కాపురం పెట్టడమే మంచిది. మా ఆయన ఆఫీస్ పని మీద పట్టణానికి వెళ్ళాడు. అతను వచ్చాక మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు గదిలోకి వెళ్తారు. పల్లవి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరునాడు ఉదయం, అక్క, మనిషికి మనిషి సహాయంగా ఉంటుందని, కష్టంలోనూ సుఖంలోనూ ఒకరికొకరు సహాయంగా ఉంటారని ఉమ్మడి కుటుంబాలను నాడు ప్రోత్సహించారు. కాని నేడు ఉమ్మడి కుటుంబాలే కరువయ్యాయి. నువ్వనుకున్నట్టే మనం వేరుగానే ఉందాం. పల్లవి, నీకెందుకంత తొందర? నిర్ణయం అయిపోయిందండి. అయినా ఇంట్లో వారందరికీ చాకిరీ చేయడం నాకిష్టం లేదు. ఇక మీరు ఏమీ మాట్లాడద్దని, ఈ నా నిర్ణయాన్ని ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను. ప్రసాద్, మల్లిక తన కొడుకు జీవన్ను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఈ విధముగా జరుగుతుండగా రాకేష్ డిగ్రీ మెరిట్లో పాస్ అవుతాడు. ఆ రోజు సాయంత్రం, ఏమండి, మన అబ్బాయి రాకేష్ డిగ్రీ మెరిట్లో పాస్ అయ్యాడు. అవునా అంటూ శ్రీకర్ చాలా సంతోషిస్తాడు. పల్లవి, మన అబ్బాయి ఇంట్లో లేడా? లేదండి, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళాడు. రాకేష్ ఎప్పుడూ బాగానే చదువుతాడు. అవునులేండి, అంతేగాని నా గొప్పేం లేదంటారు. ఆ మాట నేనెలా అనగలను పల్లవి? ఆస్తులు అంతస్తులు లేకున్నా మన అబ్బాయిని బాధ్యతతో పెంచావు కనుక నేను ఇంత నిర్మలంగా బతుకుతున్నాను. అంత ఆస్తిపాస్తులున్న అన్నయ్యకు మనశ్శాంతి లేకుండా పోయింది. అన్నయ్య ఆఫీస్ పని మీద పట్టణానికి వెళ్ళాడంట. జీవన్ వాళ్ళ ఫ్రెండ్స్తో గోవాకు వెళ్ళాడంట. వంట మనిషి ఇంట్లో ఉన్న డబ్బులు నగలు తీసుకొని పారిపోయిందంట. ఏమండి, నేను చాకిరీ చేసినంత కాలం మన ఇంట్లో వంట మనిషి లేదు. ఏమైనా వస్తువులు దొంగిలించబడ్డాయా? లేదు పల్లవి, నీలాగా ఒళ్ళంచి పనిచేయడం ఆవిడకి చేత కాదు. కొడుకును గాలికి వదిలేసింది. ఇల్లాలు భర్త పిల్లల ఆలనా పాలన చూసుకోవాలి. పిల్లలను సరైన పద్ధతిలో పెంచాలి. లేదంటే వాళ్ళు చెడు అలవాట్లకు అలవాటు పడతారు. శ్రీకర్, పల్లవి తన కొడుకు రాకేష్ని పై చదువుల కోసం అమెరికా పంపాలని అనుకుంటారు. ఇలా శ్రీకర్, పల్లవి
తన కొడుకు రాకేష్ను తీసుకొని ప్రసాద్ ఇంటికి వస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.